హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. వెల్కమ్ టు అమ్ములు డాడీ కట్టు ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని సపోర్ట్ చేయండి. తంబులైన్స్ వచ్చేసి మా కొత్త ఇంట్లో హోమ్ టూర్ అండి. అలాగనే మై ఎమోషన్స్ హోమ్ ఫ్రెండ్స్. ఇది ఎందుకు అనుకుంటున్నారా, ఇది మా అమ్మోళ్ళ ఇంట్లో అండి. మా అమ్మోళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాము, కానీ మళ్ళీ ఎందుకు అనేసి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా అమ్మ వాళ్ళు ఉండేది అనంతపురం, మేము కర్నూలులో ఉంటాము. సో కర్నూలు నుంచి అనంతపురంకి అయితే షిఫ్ట్ అయ్యాము. అందుకే మీ అందరికీ లాంగ్ వీడియోతో చెప్తామని చెప్పేశాను. అండ్ నాకు ఇంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అమ్మ నాన్న మాటి మాటికి గుర్తొస్తున్నారు, చాలా ఉన్నాయన్నమాట. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి చేరడానికి రీజన్ ఏంటంటే, ఇంట్లో కళ లేకోకుండా ఉంది. ఇంట్లో ఎవరు చేరడం లేదు. పెద్ద ఇండ్లు బాడీ ఎక్కువని ఎవరు చేరడం లేదు. ఎందుకు ఊరికనే ఇండ్లు పోవాలి అనేసి ఇంకా నాకు కూడా ఎందుకు ఆడ బాడిగిండ్లు ఈడ బాడిగిండ్లు ఎందుకు ఉండాలా, మన అమ్మల ఇంట్లో మనం ఉండి నీట్గా పెట్టుకోవచ్చు కదా అనేసి చేరాను. వెల్కమ్ టు మై ఫ్రెండ్స్, మై హోమ్. వచ్చేయండి, చూసేయండి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, ఆ ఇంట్లో హోమ్ టూర్ తీయలేకపోయాను, ఇప్పుడు తీస్తున్నాను. అది ఫ్రంట్ గేట్ అనమాట. యాక్చువల్గా రీసెంట్గా ఈ గోడలు ఇవన్నీ కట్టించారనమాట. తులసమ్మతోనే మొదలు పెడదాం అనుకున్నాను. ఇదిగోండి తులసమ్మ, ఇది అమ్మ చేయించింది అనమాట. తులసి కుండి. ఇంకా తర్వాత తులసి మొక్క వేసుకొని పెట్టుకున్నా. ఈ గోడలన్నీ రీసెంట్గా కట్టారండి, అందుకే ఇంకా పెయింట్ అయితే వేయించలేదు. ఇంకా వర్క్ ఉంది ఇంట్లో. ఆ వర్క్ కంప్లీట్ అయినాక పెయింట్ వేద్దాం అనుకున్నారు. ఇంకా ఈ గోడలు ఇవన్నీ కట్టేసి అలానే వదిలేశారు. ఇంకా ఎందుకు మనం ఆ ఇంట్లో ఉండడం అనేసి ఊరికనే ఇంట్లో అలా ఖాళీగా ఉంది, కళ లేకుండా ఉంది. మా అమ్మ మా నాన్న తిరిగిన ఇంట్లోకి ఎందుకు ఇలా ఉండాలనేసి మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చేసి ఇక్కడికి వచ్చేసామన్నమాట. 2 సార్లు షిఫ్ట్ అయ్యాము, వేరే చోట జాయిన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. సో ఫ్రంట్లో ఇలా ఫ్రెండ్స్, డోర్లోకి వస్తేనే ఇది హాల్ అనమాట. మొత్తము ఇలా బాబు సెట్ చేశాడు, రాధాకృష్ణుల నెమలిది అది అలా పెట్టేశాడు. అక్కడ శివుంది పెట్టేశాడు అనమాట. అవి సౌండ్ బాక్సర్ వచ్చేసి అక్కడ పెట్టేశాడు, కింద పెట్టేశాడు అనమాట దోండికి. తర్వాత ఇక్కడ చిన్న టేబుల్ మాత్రం ఉందనేసి అమ్మ వాళ్ళకి ఫ్రంట్లోనే ఉండాలనేసి ఆ ఫ్రంట్లోనే పెట్టాను అనమాట. అమ్మ వాళ్ళకి పూజ చేసుకోవడానికి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఈ ఫ్రంట్లో అయితే ఇలా పెట్టుకున్నానండి. ఇది మొత్తం హాల్ అండి. నేను మా అమ్మ మా నాన్నతో ఈ ఇంట్లో చాలా మెమొరీస్ ఉన్నాయి. చాలా బాధగా ఉంది ఇంట్లో ఉండడానికి, ఒక పక్క హ్యాపీగా కూడా ఉంది. మా ఇంట్లో కలకలలాడుతుంది ఇప్పుడు అనేసి చాలామంది ఇంటి వాళ్ళందరూ, మా ఇంట్లో చాలా బోసిపోయింది, నువ్వు వచ్చి నాకు ఇంటికి కళ వచ్చింది, చాలా బాగుందమ్మా, మంచి పని చేసినావు వచ్చేసి, లేకపోతే అసలు ఇంట్లో చూడాలని లేదు అనేసి అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ కెర్టెన్ వేసాం కదండి, ఇది వచ్చేసి నేను రీల్స్ అవి చేసుకుంటున్నాను అక్కడ. ఇంకా తర్వాత ఫొటోస్ అవి ఇలా సెట్ చేసుకున్నాం అనమాట. ఇండ్లు చాలా రోజులైందనమాట. ఇంకా అంతా ఇండ్లు రిపేర్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ అవి కొట్టాలనుకున్నారు, కానీ ఇప్పుడే చేయరంటే ఇంకా 1-2 ఇయర్స్ అవుతుందన్నారు. ఇంకా ఇండ్లు నాకు ఇలా ఉండడం నచ్చక సడన్గా డెసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇంకా ఇదిగోండి ఇలా అయితే సెట్ చేసుకున్నాము. బుధుంది వాచ్, ఇలా ఫొటోస్, ఇలా ఇంకా దండిగా ఫొటోస్ అయితే మా నాన్న ఆ శీలలన్నీ కొట్టినట్టు మా నాన్న ఫొటోసేనండి. నేను ఇంకెక్కువ పెట్టలేదు ఇంట్లో, దేవుని పటాలు అవి ఎక్కువ ఉండకూడదంటే పెట్టేశాను. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాటికి నేను ఇంట్లో ఇట్లా టైప్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మీకు హోమ్ టూర్ ఎందుకు ఇలానే చూపిస్తున్నాను, అంతా రెడీ చేసి చూపించు కదా అంటే, ప్రజెంట్ ఇలా ఉన్న ఇంటిని మళ్ళీ నేను ఎలా చేంజ్ చేసుకుంటాను ఒక 6 months లోపల అనేది మీకు చూపించాలని పెడుతున్నాను. ఇక్కడైతే రీల్స్ చేస్తానంటే అదేం లేదు, ఉతికిన బట్టలు మడత పెట్టుకోవాలి అక్కడ పెట్టాను అనేసి చెప్తున్నాను. ఇక్కడైతే రీల్స్ చేస్తుంటాను అనమాట. ఇంక ఇది ఇక్కడ ఫ్రిడ్జ్ సెట్ చేసుకున్నామండి. మీకు నా కొత్త ఫ్రిడ్జ్ అనమాట. దీన్ని హోమ్ టూర్ ఫ్రిడ్జ్ టూర్ చేయాలనుకున్నాను, చేయలేకపోయాను. అది కూడా వీడియో తీసి పెడతాను. సో ఇది మా అమ్మ మా నాన్న ఫోటో. యాక్చువల్గా మా అమ్మ పక్కన ఫ్రెండ్ ఉన్నింది, మా అమ్మ ఫ్రెండ్ని కట్ చేసి మా నాన్న ఫోటో పెట్టుకున్నారనమాట. అది మెమరబుల్ ఫోటో, అందుకే అలా పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా ఏమన్నా సెట్ చేసుకునే పిల్లల బుక్స్ అని పెట్టుకునేకి ఉంటుంది అనేసి అలా పెట్టేశాను. ఇప్పుడు కొద్దిగానే సామాన్ ఉంది కదా, ఇంకా ఇది షోకేస్ కానీ చేపించారండి డాడీ వాళ్ళు. సో నేనేమనుకున్నానంటే డెకరేషన్ సామాన్స్ అవి తీసుకొని, ఆ థింగ్స్ తీసుకొని ఇక్కడ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. అదే చెప్తున్నాను మీకు. అక్కడ బుక్స్ అన్నిటి పక్కకు పెట్టేసి, ఇది మా నాన్న చేపించిన టేబుల్ అండి. ఇది బాగలేదు అయినా కూడా మా నాన్న మెమరీ కదా అనేసి ఇంట్లోనే పెట్టేశాను. ఇంకా వెంకటేశ్వర స్వామిది అయితే పైన శివుని ఇది ఉంది కదా అండి, అక్కడ ఉండింది. ఇంకా అక్కడ టేబుల్ అవన్నీ కింద పడిపోయాయి. ఇంకెందుకు అనేసి ఆ టేబుల్ మీద అలా పెట్టేశాను. మళ్ళీ నిదానంగా ఇవన్నీ సెట్ చేసుకోవాలండి, నాకు కొద్దిగా హెల్త్ పాలేక ఇవన్నీ ఇలానే పెట్టేశాను. ఇంక టేబుల్ పాలేకపోయినా మా నాన్న గుర్తుగా అలానే ఉంది. దానిపైన ఏదైనా ఒక కవర్ లాంటిది వేసేసి దాని మీద మనం ఏమన్నా టేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు అనేసి పెట్టేశాను. ఇంకా ఇదిగోండి, ఇది కిచెన్ అనమాట.
మొత్తం ఇలా అయితే సర్దుకున్నానండి. కిచెన్లో అయితే ఏం వర్క్ లేదు కానీ బయట షోకేస్ అవి తెచ్చుకుని రెడీ అయితే చేసుకోవాలి హాల్ని. ఇంకా పూల మొక్కలు అవి వేసుకోవాలి. ఇదిగోండి ఇదైతే దేవుని గుడి అనమాట. ఇంకా రైస్ కుక్కర్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నామండి. ఇది సెట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాం అనమాట. అది నాకు కనిపించింది అనేసి మీకు చెప్పేశాను. ఇదైతే దేవుని గుడి, ఇంకా డైలీ పూజ చేసుకునేది ఇదే అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా అమ్మ మా నాన్న తిరిగిన ఇంట్లో నేనుండి ఇవన్నీ చేసుకుంటున్నాను, ఇంట్లో నీట్గా పెట్టుకుంటున్నాను, వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది, కొద్దిగా బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కొద్దిగా మా అమ్మ మా నాన్న నాకు తోడున్నారు అనిపిస్తుంది. ఇక్కడ ఉండింటే వాళ్ళు నా వెంట ఉన్నారనిపిస్తుంది. నేను ఎక్కడున్నా నా వెంట ఉంటారు, ఇంట్లో ఉంటే ఇంకా బలంగా ఉన్నారనిపిస్తుంది. ఇదిగోండి గ్యాస్ స్టవ్ సింక్ ఉంది కానీ పైన ట్యాంకీ లేదండి, సింటెక్స్ లేదనమాట. అది వేయించుకొని పైప్ లైన్ వేయించుకోవాలి. ఇంకా గ్యాస్ సిలిండర్ అలా పెట్టేసుకున్నాము. అందుకే సింక్ మామూలుగా పెట్టామన్నమాట. వేయించుకుందాం అనుకున్న లోపలే ఇంకా మా అమ్మ మా నాన్న ఇలా అయిపోయింది. ఇంకా ఇంట్లో సామాన్లన్నీ ఇలా సర్దుకున్నానండి నీట్గా. మీరు అడుగుతారు కదా, నేను ఇంట్లో ఇవన్నీ పనులన్నీ చేసుకుంటానండి. నాకు తోడు నా పిల్లలు కూడా చేస్తారనమాట. ఇంక ఇవన్నీ ఇలా సెట్ చేసుకున్న క్యారెట్ బాక్సులు, బకెట్స్, అలాగనే కప్స్, అలాగే వంట సామాను, ఇంకా పోపు దినుసులు, ఉప్పు, కారం అన్నీ ఇలా సర్దేసుకున్నాను అనమాట. యాక్చువల్గా కింద బండ అయితే లేదండి, ఇటుకలు వేసి అయితే పెట్టారు. ఎందుకు అని అంటే రోలు అవి కింద పెట్టడం ఎందుకు, కాలు తగులుతూ ఉంటుంది అనేసి ఇక్కడ 3 ఇటుకలు అక్కడ పెట్టేశారనమాట అన్న వాళ్ళు. ఇంకా ఇవి మా అమ్మ వాళ్ళు ఎందుకు అంటే బియ్యం మూటలు, ఏవైనా ఆయిల్ ప్యాకెట్, బొరుగుల మూటలు అలా ఉంటే పెట్టుకోవచ్చు అనేసి పెట్టారు. ఇదిగోండి బియ్యం మూటలు అలా పెట్టుకొని టిన్స్ అవి పెట్టుకునేది. ఇంకా తాగే వాటర్ అయితే ఇలా పెట్టుకున్నాము, వాడుకునే వాటర్ అలా అనమాట. ఇంకా మిగతావన్నీ ఇలా ఇంట్లో సామాన్ అంతా ఇలా అరేంజ్మెంట్ చేసుకున్నా. నేను ఎక్కువ యూజ్ చేయని సామాన్లు అయితే, అప్పుడప్పుడు యూజ్ చేసే సామాన్లు అయితే పైన పెట్టేసాను అనమాట. అలా ఇంకా మనకి ఎప్పుడు యూస్ అయితే అప్పుడు తీసుకోవచ్చు అనేసి అలా పైన అయితే పెట్టేసుకున్నానండి నీట్గా. ఇదండి కిచెన్ అయితే ఇది. ఇంకా మీకు ఇప్పుడు బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఇలా ఉందన్నమాట. ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా రొంత ఇప్పుడు చూపిస్తున్నాను, ఇంకా నేను ఈ ఇంటిని ఇంకా రొంత ఇంప్రూవ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పటికైతే ప్రజెంట్ ఇలా ఉందండి. ఇది బెడ్రూమ్ అండి. ఇది యాక్చువల్గా నాది మా చెల్లెలది అనమాట బెడ్రూము. ఈ బెడ్రూమ్ అయితే ఇక్కడ బొట్టి పిల్లలను పెట్టుకోవడానికి నాన్న అలా వేయించారనమాట. బొట్టి పిల్లలు స్టిక్కర్స్ అలా పెట్టుకొని ఇక్కడ అద్దం పెట్టుకునేకి ఉండిందనమాట. ఇక్కడ ఎందుకు లేని బయట పెట్టేశాను. ఇంకా ఇదంతా సర్దాలండి, స్టిక్కర్స్ అవన్నీ. అవి లేడీస్కి సంబంధించిన స్టిక్కర్స్, నెయిల్ పాలిష్ అవన్నీ అక్కడ. ఇంకా బట్టలన్నీ ఇక్కడ పిల్లల బట్టలు, బాబు బట్టలు ఇక్కడ సర్దేసుకున్నాం అనమాట. ఇంకా పైన మనకి ఏమేమి అవసరం ఉండవో అవన్నీ అయితే పైన పెట్టుకున్నాను. ఇంకా ప్రస్తుతానికైతే ఇలా సర్దుకున్నానండి. ఇవి ఇంకా క్యారమ్ బోన్స్ ఇవి బెడ్షీట్లు అండి. ఇవి ఫొటోస్ అనమాట. ఈ ఫొటోస్ గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు, మా నాన్న ఎందుకు ఇలా పెట్టారేమనేసి. ఇంక ఇలా అండి. ఇంకా మనకి షర్ట్స్ అవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ తగిలించుకునేకైతే అవి. ఇంకా నేనైతే యూట్యూబ్లో అవి తీసేదనమాట. ఇక్కడి నుంచి మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఇంకా టెడ్డీ పేరు అయితే మా పాపది. అది ఎలా చేసిందో చూడండి, అంత చింపేసింది దాన్ని. ఒక 4 months కూడా కాలేదు. ఇంకా నేను ఇక్కడేనండి లైవ్ చేసేది, మీకు చూపిద్దామనేసి అలాగ చూపించాను అనమాట. బాబు ఉండి చూపియమ్మా అనేసి అన్నారు, చూపించారనమాట. ఇంకా తర్వాత సెకండ్ బెడ్రూమ్ అండి, అది అమ్మ నాన్న బెడ్రూమ్ అనమాట. ఇదిగోండి, ఈడైతే నేను రీల్స్ చేస్తానన్నమాట, షార్ట్ రీల్స్ అలా తీస్తాను. అందుకనే చూపిద్దాం మీకు అనేసి చూపించాను. ఇక్కడ షార్ట్ రీల్స్ అయితే తీస్తున్నాను. ఇది అమ్మ నాన్న బెడ్రూమ్ అండి. ఈ తలుపు అయితే, ఈ వాకిలి అయితే డాడీ చాలా ఇష్టంగా చేపించుకున్నాడు కృష్ణుంది. అంతా పోయిందిలేండి, ఇండ్లు కొద్దిగా డోర్స్ కానీ అవి కానీ కొద్దిగా అన్నీ. అందుకే 5 ఏళ్ళు అయిందండి అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళి, అప్పటి నుంచి ఇంట్లో ఎవరు లేరు. ఇంకా ఇలా అయితే అన్ని డోర్స్ ఇవన్నీ పోయినాయి. నేను రొంత ఇప్పుడే కదా చేరింది, రొంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకున్నా. ఇంకొకటి ఈ వాకిలి గురించి చెప్పాలన్నమాట. ఈ వాకిలి మా అమ్మ వాళ్ళు టేక్ వాకిలి అనమాట. ఇది తీసుకొని వచ్చి ఆ డిజైన్ మొత్తం మా అమ్మ చెక్కిందండి. ఆ డిజైన్ మొత్తం అమ్మ పెన్సిల్తో వేసుకొని, ఆ నెమలిలు కానీ ఆ పుష్పం కానీ అమ్మ చేతులతో, అమ్మ స్వహస్తాలతో వేసిందనమాట. ఆ విండోస్ చాలా బాగుండింది అది. ఇప్పుడైతే ఇలా ఉంది. ఇంకా ఇది గరండాలతో చేర్చిన ఇండ్లండి, కట్టించిన ఇండ్లండి. అంటే అప్పట్లో గరండాలతో కట్టేవాళ్ళు కదా. మా నాన్నకి గరండాల ఇండ్లు అంటే, అప్పట్లో గరండాలు ఫేమస్ అనుకుంటా, మేబీ గరండాలతోనే కట్టించారు మా నాన్న. సో ఆ వాకిలి అయితే అలా అనమాట. ఇక్కడ అప్పుడు విండో ఉండేదండి, ఇప్పుడైతే విండోస్ తీసేసి వాకిలి పెట్టేశారనమాట. అటుపక్క అంతా గార్డెన్ ఉండింది, అది కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఈ బెడ్రూమ్ గురించి చెప్పిన తర్వాత ఆ బయట కూడా చెప్తానమాట. యాక్చువల్గా నా దగ్గర మైక్ లేదు, అందుకే వాయిస్ ఓవర్ అక్కడ ఎందుకు అనేసి ఇక్కడ వాయిస్ ఓవర్ అక్కడ స్టాప్ చేసి ఇక్కడ పెట్టాను అనమాట. ఇది అమ్మ నాన్న బెడ్రూమ్ అండి.
ఇక్కడ అమ్మ నాన్న ఎనీ టైం ఉన్నట్లే ఉంటుంది అనమాట ఇక్కడ ఉంటే. కానీ ఈ బెడ్రూమ్లో నాకు వెళ్ళి పడుకోవాలంటే నాకు కొద్దిగా బాధగా ఉంది, అందుకే ఈ బెడ్రూమ్లో పడుకోలేదు. ఇంకా ఇక్కడ అన్నీ నా బట్టలు, చీరలు, డైలీ యూస్ చీరలు, ఫ్రైడే మంగళవారం అలా వేసుకునే శారీస్, కొద్దిగా మంగళవారము ఫ్రైడే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఒక పక్కకి, డైలీ యూస్కి వేసుకునే శారీస్ ఒక పక్కకి. ఈ చెక్కలు ఇవన్నీ అన్న వాళ్ళు బయట పని చేయించారు అండి, అవన్నీ అందుకనే పైన పెట్టేసామంట యూస్ అవుతాయి అనేసి. వాషింగ్ మిషన్ ఇక్కడ లేదండి, ఎందుకంటే సింటెక్స్ లేదు కదా, అందుకే వాషింగ్ మిషన్ లేదు. ఇప్పుడు బట్టలు ఉతుక్కోవాల్సి వస్తుంది. ఇది కూలర్ నాన్న తెప్పించినదేనండి, కొద్దిగా రిపేర్లో ఉంది, అక్కడ పెట్టేశాను. ఇక్కడ నా డైలీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఇక్కడైతే శారీస్ ఉన్నాయి, డైలీ యూస్ శారీస్, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫ్రైడేస్ అని వేసుకునే శారీస్. ఇవన్నీ మనము ఏమంటారు సౌండ్ బాక్స్, టీవీ అవన్నీ కొనుక్కున్న బాక్స్లను రాలబెట్టాను. ఈ ట్రంక్ పెట్టే చిన్నది చూసారు కదా, అది నాన్నది అనమాట. నాన్న బాన్స్ అవన్నీ పెట్టుకొని ఉండేవాళ్ళు. ఈ చెక్కలు, ఈ లైట్స్ అవన్నీ పని ఉందనేసి అలానే పెట్టామన్నమాట. ఇంకా ఇదండి ఆ 2 బెడ్రూమ్లు, కిచెన్, హాల్ అనమాట. ఇది ఇంకా కొంత మార్పు చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ చేయరని మార్పు చేసుకుంటాను. ఇక్కడైతే గార్డెన్ ఉండిందండి, సో అన్న వాళ్ళు హైట్ లేపేసి బండలన్నీ వేసేసి ఇలా పెట్టారు. ఇంకా దీనికి ఇంకా వర్క్ ఉంది, ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పెయింటింగ్ కొట్టాలనుకున్నారు. ఇంకా బయట కూర్చోవడానికి ఈవినింగ్ టైమ్స్లో బాగుంటుంది అనేసి ఇంక ఇదంతా ఉండిందండి. ఇంక ఇలా మంచం మీద ఇలా వేసుకుంటే చల్లగా ఆలోస్తుంటుంది, బాగుంటుంది అనేసి ఇలా వేసుకున్నాం అనమాట. ఇలా ఇంకా ఈడ బయట అనమాట, ఇలా గేట్ దగ్గర, ఇంకా గేట్ పక్కన ఇలా షూస్ అవి పెట్టుకున్న, స్టాండ్స్ అలా పెట్టుకున్న, ఇంకా చీపురు, బండలు తుడిచే కట్టెలు అవన్నీ అటు సైడ్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ గేట్ అప్పుడు లేకునింది, ఇప్పుడు ప్రజెంట్ తెప్పించారు. ఇవన్నీ ఇంకా అంతా సిమెంట్ అంతా అలానే ఉందండి. ఇంకా వాష్రూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ అలవేరా చెట్టు అయితే అమ్మ వేసినదండి. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఒక పక్క హ్యాపీ అనిపిస్తుంది, ఒక పక్క ఏడుపు అనిపిస్తుంది, కానీ ఏడిస్తే బాగోదని కంట్రోల్ చేసుకుంటున్నాను. అది అమ్మాయి వేసిన అలోవెరా చెట్టు అనమాట. ఇంకా స్టెప్స్ ఎక్కి పైన టెర్రస్ ఎక్కడానికి. ఇంకా ఇవన్నీ ఇంకా చేపియాలండి, ఇంట్లో వర్క్ ఉందనేసి, కానీ ఇప్పుడే చేపించారంట, ఇంకా టైం పడుతుంది. సో అంతవరకు ఇంకా పెయింటింగ్ ఎందుకు అనేసి వేయలేదన్నమాట వాళ్ళు. ఇదంతా గార్డెన్ ఉండింది. ఇంకా ఈ ఉసిరి చెట్టు గురించి చెప్పాలా, అసలు ఈ ఉసిరి చెట్టు అయితే చాలా చిన్నగా వేసింది, ఎంత బాగుందో తెలుసా. మేము వచ్చిన నుంచి వాటర్ పడుతున్నాం అనమాట, అందుకే పచ్చగా ఉంది. ఉసిరి చెట్టు అంటే శ్రీ మహావిష్ణుతో సమానం అనేసి అమ్మ దీపం పెట్టి పూజ చేసేది అనమాట. శనివారం, బుధవారం అలా మామూలు అప్పుడైతే ఉదిగడ్డలు పెట్టేది. సేమ్ నేను అలాగైతే పూత పట్టింది చూడండి, ఎంత బాగుంది కదా. దాని ఉసిరికాయలు చాలా పుల్లగా చాలా బాగున్నాయండి. అదిగోండి పూత అంతా వచ్చిందనమాట. మేము వచ్చిన నుంచి వాటర్ పడుతున్నాం, అలాగనే వర్షం కూడా పడుతుంది. 2 సార్లు ఇండ్లు షిఫ్టింగ్ అయినామండి. ఫస్ట్ వేరే చోట చేరి మళ్ళీ అక్కడ చేరినాల నుంచి బాగాలేదని ఇంకా డిసైడ్ అయిపోయి అమ్మోళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా అమ్మోళ్ళ ఇంట్లో ఉంటే నాకు మా అమ్మోళ్ళు తోడుంటారనిపించింది. ఇంకా అలానే ఎందుకు ఇలా ఇండ్లు ఇలా ఉండిపోవాలి ఎవరు లేకుండా, మా అమ్మ మా నాన్న తిరిగిన ఇండ్లు కలలా ఆడుతుండాలని ఒక ఒపీనియన్తో ఇక్కడికి వచ్చేసాను. ఇదిగోండి ఇది మా చెల్లెల సైకిల్, ఇది బాబుకి నేను సర్ప్రైజ్గా ఇచ్చిన సైకిల్ ఇక్కడ పెట్టేసామన్నమాట. ఇంకా బట్టలు ఆరేసుకునేకైతే ఇలా కట్టేసాను నేను, అవి తాళ్ళు. ఇంకా కొంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఇండ్లు, దీని గురించి నేను మళ్ళీ చెప్తానులేండి. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇంట్లో బోర్ ఉందండి, అంటే మున్సిపల్ వాటర్ ఏం రాదు, ఇది బోర్ అనమాట. అది అక్కడ బోర్ వేయించారు. ఇంకా తర్వాత వాటర్ అయితే ఈ పైపుతో మనము వాష్రూమ్లలోకి అని పట్టుకుంటాం అనమాట. ఇంకా నాకు వాషింగ్ మిషన్కి పైన సింటెక్స్ లేదు కదా, అందుకనే ఇప్పుడు చేతులతోనే ఉతుక్కోవాల్సి వస్తుంది. వాషింగ్ మిషన్ పక్కకు పెట్టాను అనమాట. ఇలా పెట్టాడనమాట మన దేవుళ్ళని. ఇక్కడంతా మీటరు, బోర్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడే బట్టలు ఉతుక్కోవడానికి, వాటర్ పోవడానికి అటు సైడ్ పెట్టించారనమాట. ఇంకా నేను అంట్లు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి ఇక్కడ కొన్ని పెట్టేసి పట్టాను అనమాట. ఇంకా మీరందరూ హోమ్ టూర్ అంటుంటే నేను ఇంకా ఏమి అన్నీ క్రియేట్ చేసుకోలేదండి, ఉన్నది ఉన్నట్లుగా చూపించేస్తున్నాను. సో ఇక్కడంతా బాగా తోట మాదిరి బాగా గార్డెన్ ఉందండి, చాలా మొక్కలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇదేనండి మా ఇంట్లో హోమ్ టూర్ అంట. మా అమ్మ మా నాన్న వాళ్ళు కట్టించిన ఇంట్లో ఇప్పుడు నేను షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ అలాగనే కొద్దిగా బాధగా ఉంది. కానీ ఇక్కడ ఉంటే నాకు మా అమ్మ మా నాన్న నాతోనే ఉన్నారు, నన్నే చూస్తున్నారు, నన్నే ముందుకుండి నడిపిస్తున్నారు, వాళ్ళు నా తోడు ఉంటారు, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా నాకు ఉంటారని అనిపించింది. బయటి వాళ్ళందరూ కూడా అన్నారనమాట, ఇంట్లో కళ వచ్చిందమ్మా, మహాలక్ష్మి కళ వచ్చింది, అమ్మ ఉంటే ఎలా ఉందో అలానే ఉంది, నిన్ను చూస్తుంటే అమ్మని చూసినట్లే ఉంది అనేసి ఇంటి వాళ్ళు బయట చుట్టుపక్కల అందరూ బాగా మాట్లాడుతున్నారు, అందరూ బాగా చేస్తున్నారు. ఇంక ఇలా కూర్చొని మీతో ఎలా ఉంది మీకు
అనేసి అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఎమోషనల్తో కూడిన ఈ ఇంట్లో నేను ఉన్నాను. మా అమ్మ మా నాన్న తోడుగా నాకు ఉన్నారనుకుంటున్నాను. మీకు ఎలా నచ్చిందో చెప్పేసేయండి. ఓకేనా? బాయ్ బాయ్.